ఇప్పుడు ఒకవేళ నిజంగానే వీటిల్లో వాళ్ళ పాత్ర ఉంటే కరెక్ట్గా లాంచ్ అయిపోయిన తర్వాత పని అయిపోయిన తర్వాత ఇలాగ పోటీ పట్టాన్ని ఎలా చూడాలండి చిన్నపిల్లల ఆటలాగా. ఇప్పుడు ఆఖరికి ఆర్డిటీ విషయంలో అయితే క్లియర్గా అక్కడ అధిపతే వచ్చి చెప్తున్నాడు. ఇలా చేయని వాటిని క్లెయిమ్ చేసుకుంటాం మరి ఒక స్థాయి ఈవెన్ సామాన్యులు కూడా చేయరేమో మరి. మరి ప్రజలు గమనిస్తుంటారు నవ్వుకుంటుంటారు అనేది కూడా లేకుండా ఈ రకంగా చిన్నపిల్లల మాదిరి నాదంటే నాది అని చెప్పేసి ఫోటో చూపించేస్తే మరి ఎంఓయూలు అయిపోతాయా సార్? ఫోటోలు చూపిస్తే ఎంఓయూలు అయిపోవు, కానీ ప్రకటనలు చేసినా కూడా ఎంఓయూలు అయిపోవు. ఇదే తెలుగుదేశం పార్టీ లేదా ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే లోకేష్ గారు 2014 నుంచి 2019 వరకు ఎన్ని ఎంఓయూలు, ఎన్ని ప్రకటనలు, ఎన్ని షోలు చేశారో మనందరికీ తెలిసిందే. అందుకని పాయింట్ అది కాదు. ఇప్పుడు లోకేష్ గారికి క్రెడిట్ అంతా లోకేష్ గారి ఖాతాలో వేసి ఆయన యొక్క ప్రతిష్టను పెంచేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నాల నేపథ్యంలో ఈ క్రెడిట్ గురించి లేకపోతే వీటి గురించి వస్తూ ఉంటాయి. ప్రైవేట్ కంపెనీల గురించి మేము తెచ్చాము లేకపోతే వాళ్ళు తెచ్చారు, ఇది మా ఘనతే, ఇది మీ ఘనతే అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, వాట్ అబౌట్ విశాఖ స్టీల్ ప్లాంట్? విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకని క్రెడిట్ గురించి ఎవరు మాట్లాడలేదు? ఇది సమస్య. ఆ సమస్య ఉన్నదా లేదా? విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం అయిందా లేదా? అది చెప్పరు. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు, చంద్రబాబు నాయుడు గారు చెప్పరు, లేదా మొత్తం క్రెడిట్ అంతా కొట్టిస్తున్నటువంటి లోకేష్ గారు కూడా చెప్పరు. అందుకని ఆ సమస్య, మరి దాని క్రెడిట్ గురించి మాట్లాడితే వాళ్ళకి ఈ రెండు పార్టీలకి నిజాయితీ ఉంటుంది అనేది ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈ సందర్భంగా మిట్టల్ కంపెనీ పెట్టడానికి లేదా నేనైతే వ్యతిరేకం కాదు, లేకపోతే ఇంకోటి కాదు. కానీ కానీ జరుగుతున్నది ఏమిటి? నూతన ఆర్థిక విధానాలు అనేటువంటి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను దెబ్బతీసి ప్రైవేట్ రంగ సంస్థలకి పెద్దపీట వేయటం, వాటికి దోచిపెట్టడం అనేటువంటిది ఒక ట్రెండ్ గా మారింది. ఆ ట్రెండ్ లో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ని క్రమంగా నిర్వీర్యం చేసేటువంటి ప్రక్రియ సాగుతున్నది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి కార్మికులు, దానికోసం పోరాడినటువంటి వారసత్వం కలిగినటువంటి సంస్థలు లేదా పార్టీలు చెప్తున్నటువంటి అంశం. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఏమైనా చెప్పొచ్చు, కబుర్లు ఏమైనా చెప్పొచ్చు. చిత్తూరు డైరీ మొట్టమొదటి డైరీ, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ రంగంలో మొట్టమొదటి డైరీ. ఆ డైరీని 2002లోనో 2001లోనో దాన్ని మూసేశారు. లిక్విడేషన్కి వస్తే అది లిక్విడేషన్ ప్రాసెస్ తర్వాత దీర్ఘకాలం కొనసాగింది. అది వేరే అంశం, అది వేరే కాదు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం పెట్టినటువంటి హెరిటేజ్ డైరీ కోసం ఆ చిత్తూరు డైరీని మొత్తం నాశనం చేశారని చెప్పేసి ఆ రోజు ఆయన పార్లమెంట్ లో, అది అసెంబ్లీలో చెప్పారు. చెప్పినప్పుడు అప్పుడు పశుసంవర్ధక శాఖ మంత్రి నిమ్మల కృష్ణప్ప ఆయన ఏం చెప్పాడంటే, లేదు చిత్తూరు డైరీని మేము రివైవ్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము, పునరుద్ధరించడానికి మేము ప్రయత్నిస్తున్నాము, హెరిటేజ్ డైరీకి దానికి ఏమి సంబంధం లేదన్నారు. మరి తర్వాత సాగినటువంటి తెలుగుదేశం పార్టీ పాలనా కాలంలో కానీ లేదా కాంగ్రెస్ పార్టీ పాలనా కాలంలో కానీ చిత్తూరు డైరీ రివైవ్ అయిందా? సహకార రంగంలో ఉన్నటువంటి డైరీ అవల. 2023లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమూల్ డైరీకి ఇవ్వటంతో అప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్పారు? మా చంద్రబాబు నాయుడు గారి డైరీని దెబ్బతీయడానికి అమూల్కి ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అంటే, వాళ్ళేమో అప్పుడు మేము రివైవ్ చేస్తామని చెప్పేసి రివైవ్ చేయనటువంటి పెద్ద మనుషులు ఇప్పుడు అమూల్ డైరీకి ఇచ్చి రివైవ్ చేస్తా ఉంటే మా హెరిటేజ్ డైరీని దెబ్బతీయడానికి అని చెప్పేసి విమర్శ చేసినటువంటిది మనం చూసాం. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తా ఉందంటే, రేపు మిట్టల్ కంపెనీ లేదా వైజాగ్ స్టీల్ కథ కూడా ఇలాగే, అంటే క్రమంగా వైజాగ్ స్టీల్ ని నిర్వీర్యం చేసి ఇటువంటి ప్రైవేట్ కంపెనీలకి మార్కెట్ ని మొత్తాన్ని అప్పగించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకని అది విషయం మొదలుపెట్టి క్రెడిట్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏం క్రెడిట్? ఇదేమైనా శాశ్వతంగా ఉంటుందా ఇది క్రెడిట్?
అసలైనటువంటి క్రెడిట్ ప్రభుత్వ రంగ సంస్థలను నిలబెట్టుకోవడమా, లేదా ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెట్టడమా? ప్రభుత్వ రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పెట్టినటువంటి పెట్టుబడులకి అదేదన్నా ఉంటే క్రెడిట్, తెగనమ్మడానికి, మూసివేయడానికి మరి ఆ ఖ్యాతి ఎవరికి దక్కాలి? ఈ ప్రభుత్వాల హయాంలో మూసేసినటువంటి వాటికి కానీ, లేకపోతే పెట్టుబడులు పెట్టట్లేదు. మరి అది క్రెడిట్ తప్ప ప్రైవేటు రంగంలో ఒక కంపెనీ వస్తే లేకపోతే ఒక కంపెనీ పోతే దాని క్రెడిట్ గురించి కొట్టుకోవడం ఇదంతా ఏంటంటే ఒక లాలూచి కుస్తీ. జనానికి దీనివల్ల ఏమన్నా ప్రయోజనం వస్తుందా? ఈ క్రెడిట్ చోరీ లేకపోతే క్రెడిట్ రికవరీ, చోరీ అనే దాన్ని రికవరీ చేసుకున్నందువలన ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది ఒరిగేటువంటి మేలు? ఇది అంటే అసలు విషయాన్ని పక్కన పెట్టేసి కొత్త విషయాల మీద దెబ్బలాడుకొని అసలు సమస్యల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి అసలు సమస్యల్ని రెండు పార్టీలు కూడా కన్వీనియంట్ గా కూడా పక్కదారి పట్టిస్తున్నాయి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని వీళ్ళ క్రెడిట్ ఏమిటి? పెట్టుబడులు పెట్టమనండి, కేంద్ర ప్రభుత్వం నుంచి పెట్టుబడులు పెట్టమనండి. వైజాగ్ కార్మికులు, విశాఖ స్టీల్ కార్మికుల ఆందోళనని, వాళ్ళ యొక్క ఆందోళనల్ని లేదా వాళ్ళకు భరోసా ఇవ్వనండి. ఎందుకని క్యాప్టివ్ మైండ్స్ వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? వీళ్ళకేదో ఉన్నాయి, వాళ్ళకేదో అక్కడ ఉన్నాయి, వీళ్ళకి ఏదో లేవని అంటే ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టారు కనుక ఉంటాయి. వైజాగ్ స్టీల్ కి ఎందుకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వరు? లేదో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఈ సెయిల్లో ఎందుకు కలపట్లేదు? ఇలాంటి అనేక ప్రశ్నలకి సమాధానం చెప్పి వాటి క్రెడిట్ ని కొట్టేయండి. తెలుగుదేశం వారు కొట్టేస్తారా, చంద్రబాబు నాయుడు గారు కొట్టేస్తారా, లేకపోతే లోకేష్ గారు కొట్టేస్తారా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ క్రెడిట్ ఓహో మీదే, శాశ్వతంగా మీరే దాన్ని కట్టించారు, మీరే దాన్ని పుట్టించారని కూడా చెప్పుకుంటారు. అది చేయమనండి. అది చేయకుండా మిగిలిన వాటి గురించి క్రెడిట్ గురించి చెప్తే అర్థం లేదనేది నా అభిప్రాయం. సార్ అది ఎలాగూ ఆ రకంగా కన్సర్న్ ఉంది, మేము కూడా అదే లైన్లో డిబేట్ చేయడం జరిగింది ఆల్రెడీ. వాట్ అబౌట్ దిస్ ఆర్డిటీలో ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రయత్నం చేశారా? ఎందు గురించి దాని ఆ విషయంలో కూడా మా పాత్ర ఉందని చెప్పేసి చెప్పడం, దాన్ని ఎలా చూడాలి? ఓ పక్కన దాని అధినేత వచ్చి దీనికి పూర్తి స్థాయిలో ఎన్డీఏ గవర్నమెంట్ అసలు వాళ్ళదొక పాలసీ ఉంటుంది, మనకు తెలియదు కాదు, బీజేపీ యొక్క సిద్ధాంతపరమైనటువంటి వ్యవహారం అది. వాళ్ళ కోణంలో వాళ్ళని ఒప్పించడం అంత ఈజీగా అయ్యే పని కాదు. అందులోనూ క్రిస్టియన్ మిషనరీస్ అనేసరికి వాళ్ళ యొక్క ఐ మీన్ చూసే విధానం ఎలా ఉంటుందో తెలిసిందే. మరి ఈ రకంగా లైసెన్స్ పునరుద్ధరించడంలో కూడా మా పాత్ర ఉంటే దీన్ని ఎలా చూడాలంటారు? ఏముంది, వాళ్ళు ప్రతిదానికి తమకు వర్తించుకోవడం అనేటువంటి దాన్ని తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ చేస్తా ఉంది. దానిలో భాగమే అది. ఎవరు తక్కువ తిన్నారు అటువంటి విషయాల్లో? మంచి జరిగితే ఇప్పుడు ఆర్డిటి అనేది రివైవ్ అవటంలో, లైసెన్స్ పునరుద్ధరణ అవటంలో ప్రభుత్వం లేకపోతే జోక్యం లేకుండానే ఆటోమేటిక్గా జరిగిందంటారా? ఎవరు జరిగింది చెప్పమనండి. ఏం చేశారు, వీళ్ళేం చేశారు, వీళ్ళని చెప్పమనండి, వాళ్ళేం చేశారు, వాళ్ళని చెప్పమనండి. దాని అధినేత వచ్చి చెప్తున్నాడు కదా, మిచెల్ ఆ ఫెర్రర్ అన్న ఆయన వచ్చి చెప్తున్నాడు కదా, లోకేష్ లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ ఈ విషయంలో ప్రొయాక్టివ్ రోల్ తీసుకొని లైసెన్స్ పునరుద్ధరించారని చెప్పేసి. మరి గతంలో ఎందుకని అదే గవర్నమెంట్ రద్దు చేసింది? ఏ గవర్నమెంట్? 21లో కదా రద్దు చేసింది సార్. 21లో కేంద్రంలో ఉంది సార్. నేను అనేది అప్పుడు టీడీపీ దాంట్లో లేదు కదా. ఇప్పుడు అయినా అప్పుడు ప్రభుత్వం, అప్పుడు ఏపీలో ఉన్న ప్రభుత్వం వైసీపీ కదా, అప్పుడు ప్రొయాక్టివ్ రోల్ తీసుకోవాల్సింది వైసీపీ కదా. వాళ్ళు మేము చేసామని చెప్తున్నారు కదా. చెప్పండి సార్. అదే సార్ మిమ్మల్ని అడుగుతున్నాను, మీ అబ్జర్వేషన్ అడుగుతున్నాను సార్. మాకు తెలియని విషయాలు చెప్తారనే మిమ్మల్ని అడిగేది. నేను కూడా అదే అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు మేము చేసాము, ఇది చేయలేదని. ఆయనేమో వీళ్ళే చేశారని చెప్తున్నాడు. దీన్ని ఎవరికి వాళ్ళకి క్రెడిట్ చెప్పండి, మీరు చెప్పండి. క్రెడిట్ ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇద్దాం, నాకేం అభ్యంతరం లేదు. నాకు రాదు కదా క్రెడిట్, మీకు రాదు. మీకు విశ్లేషణగా మీకు దీంట్లో ఏమన్నది ఇన్ఫర్మేషన్ తెలుసా అని అడుగుతున్నాం మేము. ఇన్ఫర్మేషన్ తెలిసేది ఏముందండి? ఎందుకు రద్దు చేసింది అనేది నేను అడుగుతున్నా. అసలు ఫండమెంటల్ క్వశ్చన్. అవును, ఎందుకు రద్దు చేసిందంటే తెలిసిందే కదా, ఎఫ్ఆర్సీ యాక్ట్ ప్రకారంగా చేశారు. ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? అదే సార్, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్రొయాక్టివ్ గా క్రెడిట్ ఎవరికి ఇద్దాం చెప్పండి, మీరు చెప్పండి. క్రెడిట్ గురించి కాదండి నేను అనేది. 2021 టైంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో దానికి లైసెన్స్ రద్దయింది. మరి దాని పరంగా వైసీపీ ఏమన్నా ప్రయత్నం చేసింది? ఎందుకంటే ఇప్పుడు మా ప్రయత్నం ఉందని చెప్తున్నారు కదా అంటున్నాను నేను. వాళ్ళు చెప్తున్నారు మేము ప్రయత్నం చేసాము. ఈ ప్రభుత్వం ప్రయత్నం ఉందని చెప్పేసి సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు కదా అంటున్నాం. ఇక్కడ ఉండి ఉండొచ్చు, ఈ ప్రభుత్వ ప్రయత్నం కూడా ఉండి ఉండొచ్చు.
దానిలో ఓకే ఏంటని క్రెడిట్ ఏంటని రైట్ మీకు ఓకే లోకేష్ మీకు గారి అంతవరకు క్రెడిట్ ఇద్దామని ఓకే ఓకే చెప్పండి, ఇస్తాం. ఓకే మాకన్నా మీకు ఏమైనా ఎక్కువ ఐడియా లోకేష్ గారి ఉందా క్రెడిట్ ఓకే ఇద్దామని రైట్ రైట్ చెప్పండి, ఇచ్చేద్దాం. మాకన్నా మీకు నాకే మీకు ఏమైనా అభ్యంతరం ఎక్స్ట్రా లేదు. ఇన్ఫర్మేషన్ తెలుసా అని అడిగాను సార్ ఓకే బాజీ గారు ఏం బాజీ లేదు, గారు ఇదంతా నాటకం ఇది. ఎవరైనా నాటకం ఏంటండి అక్కడ ఎందుకు వచ్చేది? ఆర్టీటీ సంస్థ వచ్చి చెప్తుంటే అది నమ్ముతారా ఏం లేకపోతే చెప్తుందండి? ఎవరు ఎందుకు చెప్పింది నమ్ముతారా రకరకాల ఓకే రైట్ సార్ కారణాలు మీకు చెప్తుంటారు. మీకు అంతకన్నా చెప్తే మీకు అంతకన్నా ఇన్ఫర్మేషన్ లేదని తెలిసింది కదా ఒక చెప్పిన నిమిషం ఆగండి. కారణాలన్నీ మనం ఓకే నమ్మాలా? మీకు అంతకన్నా భజన ఇన్ఫర్మేషన్ వాళ్ళు లేదని భజన తెలిసింది చేస్తారు, కదా వాళ్ళ అవసరం కొద్దీ మాకన్నా భజన మీకు ఎక్కువ చేస్తారు. ఇన్ఫర్మేషన్ తెలుసని అడిగాం సార్ ఒక వాళ్ళ నిమిషం అవసరం ఆగండి. బాజీ కొద్దీ గారు వాళ్ళు భజన చేస్తారండి, వాళ్ళు బాజీ చెప్పినవి మనం ఎవరు నమ్మాలా భజన ఏంటి? చేస్తున్నారండి మీరు భజన చేస్తున్నట్టు కనబడుతున్నారు ఇక్కడ ఎవరు భజన చేయట్లా బాజీ గారు నేను మీరు భజన చేస్తున్నారు అలా ఆర్టీటీ సంస్థ చెప్పింది అంటే వాళ్ళకి అవసరం కొద్దీ చెప్తుంటారు వాళ్ళు. అంటే ఆ సంస్థకి క్రెడిబిలిటీ లేదు ఎన్నాళ్ళు అయితే నేను ఎక్కడ క్రెడిబిలిటీ, ఆ సంస్థ క్రెడిబిలిటీ గురించి నేను ఎక్కడ చెప్పాను? ఓకే ఏమన్నా బాజీ గారికి ఏమైనా తెలుసా అడుగు బాజీ గారు